వినాయక చవితి 21 పత్రి, ఆ పత్రితో మనం తీసి ఇట్లా స్వామికి పూజ చేయటం వల్ల ఆ ఆకు వాసన మనం పీల్చడం వల్ల కొన్ని జబ్బులు రావు. 21 రకాల పత్రిలో మన శరీరంలో ఉన్న జబ్బులన్నీ పోయే గుణం ఆ 21 పత్రిలో ఉన్నాయి. అట్టనే ఉండ్రాళ్ళు చేస్తాం. బియ్యపిండి శనగలు ఉడకబెట్టి ఆ శనగపప్పు నానబెట్టి చేస్తాం. దాన్ని తినటం వల్ల ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదన్నమాట, తేలిగ్గా అరుగుతాయి. అందుకోసమని ఉండ్రాళ్ళు. ఆ రోజు స్వామివారికి గరికని మనం పెడతాం ప్రీతి అయిందని. గరిక ఆయనకి ప్రీతి కోసం కాదు, మన శరీరంలో ఉన్న జబ్బులు మొత్తాన్ని తీసేయగలిగే శక్తి గరికకు ఉంది. గరికని ఎండబెట్టి పౌడర్ చేసి అది నశ్యం చేస్తే తలకాయ నొప్పులు ఉండవు, జలుబులు ఉండవు, సైనస్ ప్రాబ్లం ఉండదు. తర్వాత గరిక నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయం తాగితే తలతిప్పుడు ఉండదు. శరీరంలో సమశీతోష్ణం చేయగలిగే శక్తి గరికకు ఉంది. గరిక అనగానే మనకేం గుర్తొస్తుందంటే గణపతి. గణపతికి గరిక అంటే ఇష్టం. అసలు గణపతికి గరిక ఎందుకు ఇష్టం అనేది చాలామందికి తెలియదు కదా. స్వామి ఒక రాక్షసుడితో యుద్ధం చేశాడు. చేసి వాడు ఎంతకీ లొంగకపోతే వాడిని మింగేశాడు. స్వామి మింగేసేటప్పటికి ఆ ఉష్ణం బాగా వేడి తట్టుకోలేకపోతుంటే స్వామి మీద గరిక కప్పారట దేవతలందరూ. అందుకనే స్వామికి ఇది ప్రీతి అయింది. గరికేస్తే చల్లదనం వస్తుంది. ఈ గరికతో ఉన్న గొప్పతనం ఏంటంటే రోగం ఏంటో తెలియక, జబ్బు తెలియదు, ఏ మందులు వాడాలో తెలియని పరిస్థితిలో ఈ గరికని తెచ్చి ఒక 100 గ్రాములు సుమారు గరికని కట్ చేసి ముక్కల కింద ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి ఇంత పంచదార కానీ, పటికి బెల్లం కానీ, తాటి కలాకండ కానీ, తాటి బెల్లం కానీ వేసి ఏది దొరుకుతుంది నీళ్ళలో మరిగాక వడకట్టుకొని ఆ డికాషన్ తాగితే అర్థం కాని రోగం ఏది ఉన్నా కూడా దీనికి పోయే ఆస్కారం ఉంది. ఒకటి. రెండోది, తల తిప్పుతూ ఉంటుంది కొంతమందికి, బీపీ ఉండదు, వర్టిగో. ఆ వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ గరిక ఒక 100 గ్రాములు గరికని తెచ్చి ఒక గ్లాసు నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టి మరిగాక దింపి చల్లారాక కొద్దిగా పంచదార కానీ, పటికి బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, తాటి కలాకండ కానీ కొద్దిగా కలుపుకొని తీసుకుంటే ఎటువంటి తిప్పుడైనా రోజు తాగితే 1 సంవత్సరం నుంచి తిప్పుడు కూడా తగ్గే ఆస్కారం ఉంది. తర్వాత విపరీతమైన టెన్షన్స్తో బాధపడుతుంటారు కొంతమంది. ఒత్తిడి అండి, టెన్షను, ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నామో తెలియటం లేదు అనే బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్ళు ఈ గరికని ఎండబెట్టి పౌడర్ చేసి వస్త్రకాయం బట్టి ముక్కు పొడిలా ఘనంగా పీల్చగలిగితే దీంతో తగ్గంది ఏదన్నా ఉందంటే దాంతో ఏ మందుకి తగ్గదు. దానికి అంత గొప్పతనం ఈ గరికలో ఉంది. తర్వాత మామిడి ఆకులు మనం తోరణాల కింద ఇళ్ల ముందు కడుతున్నాం. ఎందుకు కడుతున్నామో చాలామందికి తెలియదు. తోరణం కట్టామని అంటారు. పూర్వం రోజుల్లో ఒక రకమైన వైరస్ మనకి కొన్ని నెలల్లో కొన్ని వైరస్లు ఇటు అటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ చేసేటప్పుడు ఆ వైరస్ మనకి సోకకుండా ఉండటం కోసం ఈ మామిడాకుని గుమ్మల్లో కట్టుకోవటం వల్ల ఈ వైరస్ని ఇది ఆకర్షించి లోపలికి రానియకుండా కాపాడేది. పూర్వం రోజుల్లో మర్రి ఆకులు కట్టేవాళ్ళు, వేపాకులు కట్టేవాళ్ళు, జువ్వాకులు కట్టేవాళ్ళు. మర్రి, మేడి, రావి, జువ్వి, గంగరావి అనేవి పంచవల్కాలు. వీటికి పూత ఉండదు, ఆ కాతకాయటం రాలిపోవటమే. ఈ 5 ఆకుల్లో ఏవైనా కట్టేవాళ్ళు. అవి చెట్లు దూరం అయిపోయి దొరకట్లేదు కాబట్టి మామిడాకు, తర్వాత వేపాకు, కొన్ని ఏరియాల్లో జువ్వాకులు కడతారు, కొన్ని ఏరియాల్లో మర్రి ఆకులు కడతారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కోలాగా ఈ ఆకుకి ఆ శక్తి ఉంది. మారేడు అనగానే మారేడు దళం శివుడికి పెడతామనేది మనకు ప్రీతి, అందరికీ తెలిసిన విషయమే. శివుడి మీద మారేడు దళాలు పెట్టి మనం పూజలు అవి చేస్తుంటారు. అయితే ఒక పూజకే ఉపయోగించడం కాకుండా వైద్యపరంగా కూడా చాలా ఉపయోగాలు మారేడులో ఉన్నాయి. స్వామికి పెట్టిన మారేడు దళాలు తీసి మనం ఎండిపోయినాయి కదా, పెట్టాం కదా అని పడేయకుండా అవన్నీ దాచి పౌడర్ చేసుకొని ఆ మారేడు దళాల పౌడరు ఎటువంటి చర్మవ్యాధులు ఉన్నా కూడా కొబ్బరి నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ, ఆముదంలో కానీ, విప్ప నూనెలో కానీ కలిపి రాసుకోవచ్చు. ఒకటి. మారేడు కాయలో ఉండే గుజ్జు తేనెతో నానబెట్టుకొని రోజు ఘనంగా కంది గింజంత, బఠానీ గింజంత తినగలిగితే షుగర్ లెవెల్స్ పెరగవు. సీతాఫలం అనగానే కాయ నోట్లో మనకు నీళ్లు ఊరుతుంటాయి, తీయగా ఉంటుంది కదా. చాలా గొప్పతనం ఉంది సీతాఫలం చెట్టుతోని. కనీసం ఒక 50 రకాల రోగాలను తగ్గించవచ్చు. ఎట్లా అంటే దాంట్లో కలిపే విధానం, తీసే విధానం ఉంది. ఈ ఆకు ఉంది కదా, ఆకులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నూరి రాస్తే స్కిన్ ప్రాబ్లం, సూరియాసిస్ కానివ్వండి, తామరలు కానివ్వండి, గజ్జి, చుడుము, పురుగులు పడ్డ కురుపులు ఉన్నా కూడా ఈ ఆకు ఆ పేస్ట్ కనుక పెడితే పురుగు గుడ్డుతో సహా చచ్చిపోయి కండబోసుకొని వస్తుంది. ఇది పసుపు, ఉప్పేసి రాయాలి. తర్వాత నోటి పూతలు ఉన్నా, మళ్ళీ నోట్లో చిన్న చిన్న పొక్కులయ్యి చిగుర్లు, వాపులు ఉంటాయి.
దానికి పిప్పను బాధ పెడుతుంది అనుకోండి, ఒక్క ఆకు తెంపుకొచ్చి నలిపి పంటలో అట్లా పెట్టగానే బాధ తగ్గిపోతుంది. ఇది కనీసం 30 సంవత్సరాలుగా ఒక 30,000 మందికి నేను ఇచ్చుంటా చెప్పుంటా. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు స్పాట్లో తగ్గే మందు ఇది. తర్వాత ఈ ఆకు ఎప్పుడన్నా మనకు దొరికినప్పుడు నవిలేసి ఏలు పెట్టి తోమేసుకుంటే ఎప్పుడు నుంచో ఉన్న క్రిములు ఆ పట్టుకొని ఉన్నాయి మొత్తం చచ్చిపోతాయి. ఈ వాసనకి పురుగులు పడ్డ కురుపులు కూడా ఇది వేసి కడితే తగ్గుతాయి. అట్లా పనిచేస్తుంది. తర్వాత పాము కాటు జరిగింది అనగానే ఈ చెట్టు ఎక్కడ కనపడ్డా ఇంత బారుకు తీసి గబా గబా ఏ రాయి ఉంటే ఆ రాయి మీద కొట్టేసి ఒక గ్లాసు నీళ్ళలో కలిపేసి ఆ రసం ముందు తాగిచ్చేస్తే చచ్చిపోవటం అయితే ఉండదు మనిషి. పాము విషాన్ని వితిన్ మినిట్స్లో తీసేయగలిగే శక్తి ఉన్న చెట్టు సీతాఫలం. దానిమ్మకాయ ఏ తప్పు చేయకుండా భూమి మీద పుట్టిన చెట్టు దానిమ్మ. దీంతో ఉన్న ఔషధ గుణాలు ఇది ఒక్క చెట్టు ఇంట్లో ఉంటే విరోచనాలు వచ్చినా ఇదే మందు, వాంతులైన ఇదే మందు, కడుపు నొప్పికైనా ఇదే మందు, నోటిపోతైనా ఇదే మందు. ఇప్పుడు వచ్చే వైరస్లు రకరకాల పేర్లతో వస్తున్నాయి. దానిమ్మకాయలు ఎవరైతే గింజతో సహా గింజ పైన ఉన్న తొక్కతో తింటారో వాళ్ళకి ఏ వైరస్ ఏది అటాక్ కాదు. అంత గొప్పతనం దానిమ్మలో ఉంది. హార్ట్ ఆపరేషన్ అయిన మనిషికి లోపలికి ఆహారం ఏం పెట్టినా ప్రమాదం అని చెప్తారు, పెట్టద్దని. దానిమ్మకాయ ఆపరేషన్ అయిన 5 నిమిషాల్లో పెట్టినా ఏమీ కాదు. అంత గొప్పతనం దానిమ్మలో ఉంది. ఈ దానిమ్మ పువ్వులు ఉన్నాయి కదా, ఇట్లా పువ్వు విచ్చక ముందు ఇట్లా మొగ్గలాగా ఉన్నది ఘనంగా కోసుకొని ఒక 3 మొగ్గలు ఉదయం 3 మొగ్గలు సాయంత్రం ఒక 9 రోజులు ఎవరైతే తీసుకుంటారో లేడీస్కి పీసీఓడి ప్రాబ్లం ఉండదు. తర్వాత గర్భసంచిలో సంబంధించిన బ్లాక్స్, ట్యూబ్స్లో బ్లాక్స్ మొత్తం తీసేయగలిగే శక్తి దానిమ్మకు ఉంది. గర్భసంచి లోపల వచ్చే పువ్వు కానీ బ్లాక్స్ కానీ ఈ దానిమ్మ పువ్వు ఆకారంలోనే ఉంటాయి. అది తీసేయగలిగే శక్తి దీనికి ఉంది. ఇప్పుడు మనం వినాయక చవితికి గుంజీలు తీయమంటే ఇప్పుడు కూడా దొంగ గుంజీలు తీస్తున్నాం. చెవులు పట్టుకుని లేదు ఇట్లా పెట్టాం, ఇట్లా అంటాం. గుంజీలు ఎందుకు తీయమన్నారంటే శరీరంలో ఉన్న గ్రంథులన్నీ యాక్టివేట్ అయ్యి రోగం అనేది రాదు. మనకి భజన కూడా కార్యక్రమం ఎందుకు పెట్టారంటే పూర్వం ఇట్లా అనటం వల్ల మన చెయ్యి మనం ఇట్లా తగలటం వల్ల ఉన్న చక్రాలన్నీ యాక్టివేట్ అయ్యి నిద్రపోయే గ్రంథులన్నీ కూడా ఒకసారి ఉత్తేజం చెందటం వల్ల మనకి ఏ జబ్బులు రాకుండా ఉండటం కోసం పెట్టినవి ఈ తపట్లు, ఈ చెవులు లాగటం, గుంజీలు ఇవన్నీ. పతంజలి మహర్షి 84 లక్షల యోగాలు చెప్తే దాంట్లో మనం 8 కూడా చేయటం లేదు. ఆయన చెప్పిన యోగాలతోనే అసలు మందు అనేది లోపలికి వెళ్లకుండా తగ్గించుకునే మార్గాలు చెప్పాడు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.